بسم الله الرحمن الرحيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. قال النبي صلى الله عليه وسلم: إن أحسن الحديث كتاب الله، وفي لفظه الآخر: إن أصدق الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. أعاذنا الله من الضلالات والجهالات وما قربنا إلى النار. آمين يا رب العالمين. ప్రియ సహోదర సహోదరీమణులకు ఇస్లాం గురించి తెలుగు భాషలో ఈ శీర్షికను వినుచున్న ప్రతి ఒక్కరికి నా మనస్పూర్వక అభినందనలు. దీని వలన మనందరికీ మంచి కార్యము చేకూర్చమని అల్లాను కోరుతున్నాను. సహోదరులారా, ఇస్లాం నుంచి బహిష్కరించు విషయాలంటే మానవునికి అంతగా ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే ఇస్లాం మనందరి కోసము అవతరించిన మతం. ప్రపంచంలో వాస్తవానికి ఇస్లామే మతం. ఇస్లామేతర మతాలన్నీ మధ్యలో వచ్చినవి, మానవులు సృష్టించినవి, ఎవరో దాన్ని పరివేశపెట్టినవి. కాబట్టి మనకు ఇస్లాం కావాలి, ఇస్లాం మీద మనం స్థిరపడి ఉండాలి అని మనము దేవుణ్ణి వేడుకుంటూ చెప్తున్నాము. ఇస్లాం నుంచి బహిష్కరించే విషయాలు కూడా కొన్ని కలవు. అవి మనకు దూరంగా ఉండాలి, మనము వాటికి దూరంగా ఉండాలి. ఎప్పుడు మనము అల్లా రబ్బుల్ ఆలమీన్ శరణు కోరుతూ ఉండాలి. ఆయనే మనల్ని రక్షించాలి. ముస్లిం సహోదర, మానవులందరూ ఇస్లాం మతము స్వీకరించవలెనని అల్లాహ్ ఆజ్ఞాపించి దాన్ని విధిగా చేశాడు. ఇస్లాం ఆచారాలను పాటించి దానికి వ్యతిరేకమైన విషయాలకు దూరంగా ఉండవలసినదిగా ఆయన ఉత్తర్వు. ఈ విషయాలు తెలియజేయడానికే హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా అల్లాహ్ నియమించాడు. ఆ మహానుభావుని అడుగుజాడలలో నడుచుచున్న వ్యక్తి మాత్రమే సరి అయిన గమ్యస్థానము చేరుకుంటాడు. ఆయనను తిరస్కరించి వేరే దారిన వెళ్ళిన వ్యక్తి దారి తప్పినవాడు. దారి వెతకాలి, దారిని సహకరించాలి, దారి తప్పకూడదని మన అందరి కోరిక. దివ్య ఖురానులోని అనేక ఆయతులలో అల్లాహ్ తరువాత రిద్దత్, ఇస్లాం మతమును వదిలివేయడము, షిర్క్, అల్లాహుకు ఇతరులను సాటి కల్పించడము, కుఫ్ర్, అవిశ్వాసము వంటి అత్యంత ఘోరమైన పాపాలకు దూరంగా ఉండమని హెచ్చరించినాడు. ఇస్లాం మీద ఉండాలని, ఇస్లాంకు కట్టుబడి ఉండాలని, ఇస్లాంలో ఎన్ని బాధలు వచ్చినా కానీ అవి భరించి ఇస్లాం మీదనే స్థిరపడాలని మన అందరము కోరుకుంటాము. ఇస్లాంకు దూరం చేసే ఏ ఒక్క విషయమైనా దానికి మనము బహుదూరంగా ఉంటాము. ప్రజలారా, ఇస్లాం మత విద్వాంసులు ముర్తద్ అంటే ఇస్లాంను స్వీకరించి ఇస్లాం నుంచి దూరం కావడము, ఇది చాలా చెడ్డ విషయము.
మానవునికి తగని విషయము. ప్రస్తుతము మన చుట్టుపక్కల ఎన్నో ప్రదేశాలలో ఇస్లాంలో చేరారు చాలామంది. కానీ వారి బీదరికము, వారి కష్టాలు వారితో ఉన్నాయి. అయ్యా, ఇదే పరిస్థితి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలమున వాటిల్లింది. కానీ ఆ రోజుల్లో ఇస్లాం వచ్చినవాడు ఏ కష్టమైనా కానీ భరించి ఇస్లాంనే పాటించేవాడు. తిండి లేక అస్తుపస్తులతో కొడుతూ కోస్తూ ఎన్నో బాధలు పెట్టారు. అయినా కానీ భరించారు. వారికి ఇస్లాం వలన చాలా మేలు జరిగింది. కాబట్టి మనం కూడా ఈ కాలంలో ఏ కష్టం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని ఇస్లాం మీదనే స్థిరపడి ఉండాలి. ఇస్లాముకు విరుద్ధంగా తిరుగుబాటు చర్యలకు పాల్పడిన ముస్లిం ఇస్లాం మతం నుండి బయటికి పోయిన వాడవుతాడు. చీ ఎంత దురదృష్టము! ఇస్లాం చాలా భాగ్యము. ఇస్లాంను వదలడము భాగ్యానికి లోటు. అలాంటి వస్తువు నుంచి మనము దూరం కావాలని నేను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దగ్గర దుఆ చేయుచున్నాను. ధనమునకు రక్షణము లేదు, మరణమే మానవునికి తథ్యము. కాబట్టి అతను ఇస్లాం నుంచి బయటకు వెళ్ళిపోతాడని తెలిసి కూడా ఇస్లాంకు విరుద్ధమైన పనులు చేయరాదు. ముస్లిం విశ్వాసానికి పెద్ద ప్రమాదకరమైనది కుఫర్. ఎక్కువగా జరిగేవి ఇస్లాం వ్యతిరేక విషయాలను గురించి మేము సంక్షిప్తంగా మీ కొరకు పేర్కొనుచున్నాము. వాటికి మీరు దూరముగా ఉంటూ ఇతరులను కూడా జాగ్రత్త పరచవలెను. మొదటి పాపము ఘోర పాపము, జరగరాని పాపము, మన్నించరాని పాపము. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దివ్య ఖురానులో ఈ విధంగా సెలవిచ్చాడు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. అల్లాహ్తో పాటు ఇతరులను ఆయన దైవత్వంలో భాగస్వాములుగా చేయడం అనే ఘోర పాపమును నిస్సందేహంగా అల్లాహ్ మన్నించడు. అతని అది తప్ప మరి ఏ ఇతర పాపమైనా అల్లాహ్ కోరిక ఎడల మన్నించబడును. కావున సహోదరులారా, ఈ పాపానికి మనము చాలా దూరంగా ఉండాలి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇంకో చోట ఏమన్నాడు? అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ వమన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ఇఫ్తరా ఇస్మన్ అజీమా. అల్లాహ్ను విడనాడినవాడు, బహుదైవారాధన చేయువాడు ఇస్లాం మీద, అల్లాహ్ మీద పెద్ద అబండం వేశాడు, చాలా పెద్ద తప్పును చేశాడు. కాబట్టి ఈ ఘోర పాపాన్ని ఎప్పుడూ తెలుసుకుంటూ దీనికి దారులేవి, ఇస్లాం నుంచి మళ్లించు పనులేవి మానవుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనకు తెలియకుండా ఆ ఇతర దారులలో పోయే పనులుంటాయి. అవి మనకు చేయవలసిన పరిస్థితి వచ్చినా కానీ దానికి మనము తొలగాలి. ప్రాణం పోయినను మనము షిర్క్ చేయరాదు. షిర్క్ అంటే దైవారాధనకు విరుద్ధమైన పని. దేవుణ్ణి వదిలేసి, అల్లాను వదిలేసి పాపం చేయడము చాలా ఘోరమైన విషయము. దీన్ని మనం దూరంగా ఉంచాలి. ఇంకొక ఆయత్తులో అల్లాహ్ ఈ విధంగా తెలిపాడు. దాని అర్థం ఏమిటంటే, ఇతరులను అల్లాహ్తో పాటు సమానంగా భావించిన వ్యక్తికి స్వర్గ ప్రవేశము అల్లాహ్ తరపున నిషేధించబడును. నాయన, మానవుడు సుఖ సంతోషాలకు ఎన్నో కష్టాలు పడతాడు, సుఖాన్ని కోరుకుంటాడు. చాలా ఇబ్బంది అయినా కానీ
సుఖమే మనిషికి కావాలనుకుంటాడు. అలాంటి వాడు పరలోకంలో అక్కడ చావే లేదు. అక్కడ బాధపడుతూ ఉండడము ఎంత కష్టమైన పని. ఈ కష్టానికి మనం దూరం కావాలంటే షిర్కు చేయరాదు. షిర్కుకు అల్లాహ్ మనల్ని దూరంగా ఉంచాలి. ఇతరులను అల్లాహ్తో పాటు సమానంగా భావించిన వ్యక్తికి స్వర్గ ప్రవేశము అల్లాహ్ తరపున నిషేధించబడును. అతని నివాసము నరకము అవుతుంది. ఎప్పటికీ నరకవాసుడే. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ షరీఫ్లో ఈ విధంగా తెలిపాడు. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీం లఅమ్ల అన్న జహన్నమ మినల్ జిన్నతి వన్నాసి అజ్మఈన్. తథ్యముగా నేను జిన్నాతులతో పాపులతో నరకాన్ని నింపెదను. ఆ తరువాత ఎప్పటికీ వాళ్ళు నరకవాసులే, నరకయాతన భరిస్తూ ఉండాలి. దౌర్జన్యపరులకు సహకరించువారు ఎవ్వరూ లేరు. మరణించిన వారిని వేడుకొనుట, వారి నుండి సహాయము అర్థించుట, వారి దగ్గర మొక్కుకొనుట, వారి ప్రీతి కోసం పశుబలులు చేయుట వంటి పాపములు దీనికి సంబంధించినవే. ఇందుకు చాలామంది గురి అయి తెలుసో తెలియకో ఈ పాపాలకు వాళ్ళు గురి అయ్యారు. ఈ పాపాలను తెలుసుకొని మనిషి బయటపడాలి. వెన్నెలుండంగా ఇల్లు చక్కబెట్టుకోమనే మాట పెద్దలు చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. ఏది పాపము, ఏది పుణ్యము, ఏది నిజదారి, ఏది చెడ్డదారి, ఏ దారితో మానవుడు స్వర్గానికి చేరుకుండును. అయ్యా, ప్రపంచంలో మనకు సుఖం కావాలని చెప్పని మనము ఎన్నో చదువులు చదువుతాం, ఎన్నో దేశాలు తిరుగుతాం, ఎన్నో కష్టాలు పడతాం. కానీ పరలోకంలో కూడా సుఖము అసుఖము రెండు ఉన్నాయి. కాబట్టి అక్కడ సుఖానికి మనము ప్రయత్నించాలి. అదే నిజమైన ప్రయత్నము. ఇస్లాం నుంచి బహిష్కరించు రెండో విషయము సిఫారసు. మనిషి తనకు అల్లాహ్, దీన్ని అరబీ భాషలో అషఫా అంటారు. ఖురాన్ షరీఫ్లో సిఫారిసు ఎవరికి ఇవ్వబడదు. అల్లాహ్ ఎవరికైతే ఇష్టపడతాడో, ఎవరి మీదైతే అల్లాహ్కి ఇష్టం ఉంటుందో వారికే ఇవ్వబడుతుంది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారిపైన పూర్తిగా నమ్మకం ముంచుట వంటి కూడా ఘోరమైన పాపములే. ఏ దేవుళ్ళైనా కానీ ఉన్ని వారి వలన మేలు జరుగుతుందనే ఆశపడి నమ్ముకునేవారు ఘోరమైన పాపానికి గురైతాడు. వీటికి పాల్పడేవారు విశ్వాసులు అవుదురు అని మత గురువులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఇలాంటి పనులు చేయువారు మతానికి దూరమవును. ముష్రికులను, బహుదైవారాధకులను కాఫిర్లు, అవిశ్వాసులుగా భావించనివాడు లేక వారు మతద్రోహులా కాదా అని సందేహించువాడు కూడా కాఫిర్గా పరిగణించబడును. వాడు మార్గభ్రష్టుడు, మార్గాన్ని కోల్పోయాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మత సందేశాల కన్నా ఇతరుల మతాచారములు గొప్పవని నమ్మకము ఉంచిన లేక నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉత్తర్వు కన్నా ఇతరుల ఉత్తర్వులు గొప్పగా భావించిన వారు కాఫిర్లు, అవిశ్వాసులు అవుతారు. ఇలాంటి వారు దౌర్జన్యం, అజ్జలను మన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞల కన్నా గొప్పగా భావించు వారితో సమానము. ఇలాంటి వారు ఇస్లాంను తిరస్కరించిన వారు కాఫిర్లు అవుతారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనల్ని దానికి దూరంగా ఉంచాలి. ఐదవ విషయం, హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశంలోని ఏ ఒక్కదాన్ని తిరస్కరించి
దానికి వ్యతిరేకంగా నడుచుకున్న అలాంటి వారు కూడా అవిశ్వాసులుగానే పరిగణించబడతాడు. ఇందుకు ఆధారము అల్లాహుతాలా యొక్క ఈ సందేశము. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ذلك بأنهم كرهوا ما أنزل الله فأحبط الله أعمالهم. వారు అల్లాహ్ అవతరింపజేసిన విషయాలను అసహించుకున్నారు, అందుకు అల్లాహ్ వారి కర్మలను వృధా చేసెను. 6వ విషయం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపిన ఏ ఒక్క విషయముపై పరిహాసము చేసినా లేక దానికి మూలమైన పాప పుణ్యములపై ఎగతాళి చేసిన అలాంటి వ్యక్తి కాఫిరవును. ఇందుకు ఆధారం అల్లాహ్ తెలిపిన ఈ ఆయతు, దాని అర్థం, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, బాగా తెలుపుము, ప్రజలారా, మీరు అల్లాహ్ సందేశాల ఎడల ఆయన ప్రవక్త ఎడల పరిహాసము చేయుచున్నారా? ఇక క్షమాపణ కోరుకొనుము. మీరు ఈమాను దారులు విశ్వాసులు అయిన తరువాత కాఫిర్లుగా మారిపోతిరి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఖుల్ అబిల్లాహి వ ఆయాతిహి వ రసూలిహి కుంతుం తస్తహజిఊన్ లా తఅతజిరు ఫఖద్ కఫర్తుం బఅద ఈమానికుం. ఈమాన్ లాంటి భాగ్యాన్ని పొంది ఈమానుకు దూరం కావడము మానవుని చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద నష్టము. ఇలాంటి నష్టాన్ని మానవుడు కోరుకొనరాదు. ఇలాంటి నష్టాన్ని తెలుసుకుంటూ జీవితం గడపాలి. అల్లా రబ్బుల్ ఆలమీన్ మనకు ఇలాంటి మంచి జీవితాన్ని ప్రసాదించాలి. మంత్రము వేయుట, మనసును వశపరుచుకొనుట, ఇష్టం లేని దాని పట్ల వ్యామోహము కలిగియుంచుట, ఇటువంటి పనులు ఎవరైనా చేసినను లేక వాటిపై ఇష్టపడినను కాఫిర్ అవును. అల్లాహుతాలా ఈ విధంగా తెలిపినాడు. దాని అర్థం ఏమిటంటే, ఆ ఇద్దరు ఏ వ్యక్తికి మంత్రశక్తులు నేర్పినను అతనికి మేము పరీక్షగా పంపబడినాము, విశ్వాసునిగా మారకు అవిశ్వాసునిగా మారకు అని చెప్పేవారు. మానవుడు విశ్వాసపరుడుగా ఉండి అవిశ్వాసునిగా మారాడంటే చాలా ఘోర పాపము, చాలా పెద్ద నష్టము. ఈ నష్టాన్ని మనము కోరుకొనరాదు. అరబీ భాషలో అస్సర్ఫ్ అంటే మనసుకు ప్రియమైన దాని నుంచి మంత్రము ద్వారా విరక్తి కలిగేటట్లు చేయుట. ఉదాహరణకు, భార్య ప్రేమ నుంచి భర్తకు విరక్తి కలిగేటట్టు చేయుట. దీన్ని అరబీ భాషలో అస్సర్ఫ్ అంటారు. ఆ తరువాత ఏదో ఒక మంత్రశక్తి ద్వారా, ఏదో ఒక విషయము ద్వారా స్త్రీని వలలో వేసుకోవడము అరబీ భాషలో అల్ అత్ఫ్ అంటారు. అంటే మంత్రశక్తుల ద్వారా అయిష్టమైన విషయాన్ని ఇష్టపడేటట్టు చేయుట. ఇవి కూడా మంచి పనులు కావు. వీటికి మానవుడు దూరంగా ఉండాలి. ఇస్లాంకు వ్యతిరేకంగా ముష్రికులతో అంటే బహుదైవారాధకులతో సహకరించుట, ముస్లింలకు వ్యతిరేకంగా వారికి సహాయము చేయుట వలన ఇస్లాంకు దూరమయ్యే ప్రమాదము కలదు. ఇందుకు ఆధారము అల్లా యొక్క ఈ సందేశము. దాని అర్థము ఈ విధంగా ఉంది: మీలో ఎవరైనా మీ మత శత్రువులతో సహకరించినచో అతను వారిలోని వ్యక్తిగా భావించబడును. అల్లాహ్ కాఫిర్లకు దారి చూపడు. కాఫిర్లకు దూరంగా ఉండాలి. కుఫ్రు పనులు చేయరాదు. అలా చేసిన వస్తువులు వాడు ఎంత దగ్గర బంధువు అయినా కానీ, తనయుడైనా కానీ, తండ్రి అయినా కానీ, అర్ధాంగి అయినా కానీ
కుమార్తె అయినా కానీ మనము సహకరించరాదు. ఇస్లాం కాలంలో, ఇస్లాం కొత్త కాలంలో ఎందరో బంధువులు కాఫిర్లుగా ఉంటే ముస్లింలు వారిని వదిలి వచ్చేశారు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు గారు తన బంధువులు, దగ్గర బంధువులైనా కానీ బంధువే అతన్ని హతమార్చాలి, బంధువే అతన్ని దగ్గరికి చేర్చరాదని చెప్పని చాటి చెప్పిన విషయము మన ఇస్లాంలోనే ఉంది. కాబట్టి ఇలాంటి పనులు మనం చేయరాదు. 9వ ఇస్లాం నుంచి దూరం చేయు విషయం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపిన షరియత్ బంధనాల నుండి తప్పుకునే అవకాశము కొందరి వలన భావించే వ్యక్తి కాఫిర్ అగును. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహు తాలా ఈ విధంగా తెలిపినాడు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనం ఫలన్ యుఖ్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఈ ఆయత్ ముబారక్కు అర్థము, ఇస్లాం మతం తప్ప ఏ ఇతర మతమును వ్యతిరేకించిన, స్వీకరించిన అది అంగీకరించబడదు. ఇలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో ఒకడవుతాడు. 10వ వస్తు, ఇస్లాం నుంచి బహిష్కరించు 10వ అంశము, అల్లాహ్ ధర్మం ఇస్లాం నుంచి ముఖము తిప్పుకొనుట మరియు మత విషయాలు నేర్చుకోకపోవుట, మత సంప్రదాయములను ఆచరించకపోవుట. ఏ వ్యక్తికైనా ఇలా చేయు వ్యక్తి కూడా ఇందుకు సంబంధించిన వాడే. ఇందుకు ఆధారము అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ ఆజ్ఞ. దాని అర్థము ఇలాగున్నది, అల్లాహు తాలా దివ్యవాక్యములు పఠించబడుతున్నప్పుడు వాటిని విని ముఖము తిప్పుకున్న వ్యక్తి కన్నా పెద్ద దౌర్జన్యకారుడు ఇంకెవడైనా ఉన్నాడా? మేము తప్పక పాపాత్ములపై పగ తీర్చుకొనేదము. సహోదరులారా, పైన వివరించబడ్డ ఇస్లాం విరుద్ధ విషయాల పట్ల పరిహసించి లేక నిజముగానో మరి పిరికితనము వలనో అందులో పాల్గొనేవారు వాళ్ళందరూ సమానులే. కానీ భయభ్రాంతుల వలన బలవంతము చేయబడ్డ వ్యక్తి ఇందులో పరిగణించబడడు. ఎవరినైనా కానీ బలవంతముగా మానవుడు ఇష్టపడకున్నా కానీ వాణ్ణి ఇస్లాం నుంచి తొలగించాలనే కుట్ర వేసిన వ్యక్తులు ఇందులో నష్టపోతారు. అలాంటి వ్యక్తి ఈ నష్టానికి బలికాడు. ఈ విషయాలన్నీ ఘోరమైనవి. విన్న విషయాలన్నీ ఇస్లాంకు దూరం చేసేటివి, చాలా ఘోరమైనవి. సాధారణముగా ఇలాంటి పాపాలలో పడే అవకాశాలు ఎక్కువగా కలవు. కావున ప్రతి ముస్లిము వాటి బారి నుంచి తాము తప్పించుకొని ఇతరులను వీటి అపాయము గురించి హెచ్చరిస్తూ ఉండాలి. ఇందుకు చాలా పుణ్యము కలదు. కాబట్టి శ్రోతలారా, పైన వివరించబడ్డ 4వ పాపానికి చెందిన విషయం, మానవుల ద్వారా నిర్మించబడ్డ చట్టాలు, నిబంధనలు షరియతే ఇస్లాం కన్నా గొప్పవని భావించిన వారు మరియు ఇస్లాం ఆచారములు 20వ శతాబ్దమునకు సరిపడవని అభిప్రాయపడిన వారు, లేక ఈ ఆచారాలపై అమలు చేసినందులకే ముస్లిములు వెనకబడిపోయిరి అని భావించేవారు, లేక మత విషయాలు మనిషికి దేవునికి మధ్యనున్న సంబంధం వరకే ఉపయోగపడును అని ఇతర జీవిత రంగాలలో వాటిని తీసుకురాకూడదని అభిప్రాయపడిన వారు, వీరందరూ పై వివరించబడ్డ ఇస్లాం విరుద్ధ విషయాలకు 4వ
రకపు పాపమునకు చెందినవారు, లేక వారి వ్యభిచారులను రాళ్లతో హతమార్చుట, అల్లాహ్ ఉత్తర్వులను అమలు జరుపుట ప్రస్తుత కాలానికి సరిపడవని తలచి వ్యక్తి కూడా అనే వ్యక్తి 4వ రకమునకు చెందినవాడే. అంటే వ్యభిచారికి అవివాహిత వయస్సులో వ్యభిచారము చేసినాడంటే వానికి 100 కొరడాయట్లు చేయాలి. ఆ తర్వాత పురుషుణ్ణి ఊరి నుంచి పంపేయాలి. స్త్రీ అయితే ఆమెను 100 కొరడాయట్లు కొట్టి ఇంట్లోనే ఉంచుకోవాలి. ఇది ఇస్లాంలో జినాకు, వ్యభిచారానికి శిక్ష. ఈ శిక్ష వేయకుండా ఉంటే ఈ పాపము పెరుగుతూ పోతుంది. ఈ పాపాన్ని అరికట్టాలంటే ఈ శిక్ష తథ్యము. దీని వలన పాపాలు తరుగును. అలాగే ఇలాంటి విషయాలలో మరొకటి, వ్యాపార వ్యవహారములు లేక శిక్షల జాబితాలో అల్లాహ్ విధించిన చట్టాలను కాదని వేరే చట్టాల ప్రకారం తీర్పు చేయవచ్చునని భావించడం. ఇలా చేయుట వలన అల్లాహుతాలా హరాం పని చేసినప్పుడు, హలాల్ చేసినప్పుడు ఎంత తేడా ఉంటుందో అది కలుగును. అల్లాహుతాలా హరాం చేసిన ప్రతిదీ అది సాధారణంగా పాపమని తెలియను. ఉదాహరణకు వ్యభిచారము, త్రాగుడు, వడ్డీ తినడము, అల్లాహ్ చట్టాన్ని విడనాడి ప్రపంచ చట్ట ప్రకారం తీర్పు చెప్పటం వగైరా ఇలాంటి పాపాలను పాపంగా పరిగణించక హలాల్గా భావించిన వాడు కాఫిర్, అవిశ్వాసి అవును. ముస్లింలందరూ ఏకీభవంతురు. ఈ పాపాన్ని పాపమే అని చెప్పని మత విద్వాంసులందరూ ఏకీభవించారు. కాబట్టి మనం ఇలాంటి పాపాలకు దూరంగా ఉండాలి. మనం అల్లాహ్ను వేడుకోవాలి. ఓ అల్లాహ్, ఈ ఘోర పాపాల నుంచి రక్షించు. నీకు కోపాన్ని తెప్పించే విషయాల నుంచి దూరము చేసి టెంపులోని బాధ, వేదన కలిగి శిక్ష నుంచి మమ్ములను కాపాడు. ఆమీన్. ముస్లిం సహోదరా, బాగా తెలుసుకొనుము, మానవులందరూ ఇస్లాం మతము స్వీకరించవలెనని అల్లాహ్ ఆజ్ఞాపించి దాన్ని విధిగా చేశాడు. ఇస్లాం ఆచారాలను పాటించి వాటిని వ్యతిరేకమైన విషయాలకు దూరముగా ఉండవలసినదిగా ఆయన ఉత్తర్వు. ఈ విషయాలు తెలియజేయడానికే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నియమించాడు. ఆ మహానుభావుని అడుగుజాడల్లో నడుచుకున్నవాడే ధన్యుడు. ఈ విషయాలు తెలిపాను. ఇకను వచ్చే కాలంలో ఇలాంటి విషయాలు తెలిపేదానికి దేవుడు నాకు సహకరించాలని నేను దేవుణ్ణి కోరుకొనుచున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వలా ఉద్వాన ఇల్లా అలల్ జాలిమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదినా వ హబీబినా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వఅలా ఆలిహి వసహ్బిహి అజ్మఈన్ వమన్ తబిఅహు బిహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బఅదు. మా సహోదరులు సహోదరీమణులు అందరికీ నేను నమస్కరించుచున్నాను. ఇస్లాం అనగా ఏమి తెలుసుకోవాలి. ప్రపంచంలో చాలా మతాలు కలవు. అందులో ఏ మతము గొప్పది, ఏ మతము మనిషికి సుఖాన్ని చేకూర్చునో అది మానవుడు వెతకాలి. ఎవరికి దేవుడు దిగివచ్చి ప్రత్యక్షమై చెప్పడు.
దేవుణ్ణి మనం వెతకాలి, దానికి మార్గాలేమి మనం తెలుసుకోవాలి. కానీ ప్రపంచంలో చాలా ప్రదేశాలు పుణ్య పనులు చేయుటకు పాప పనులు చేయుటకు ఉన్నాయి. పాప పనులు చేయుట ఎన్నో విషయాలలోనూ ప్రదేశాలలోనూ జరుగును. కానీ పుణ్య పనులు చేయుటకు, పుణ్య విషయాలు తెలుసుకొనుటకు, తెలుపుటకు కొన్ని ప్రదేశాలు కలవు. అవి మసీదులు. చెడు ప్రదేశము మసీదుకు చాలా విరుద్ధమైంది. నిస్సందేహంగా పవిత్ర ప్రదేశము మసీదే. అంటే అందరికీ మంచి పనులు చేయు చెడు ప్రదేశముకు తెలుపుట మసీదులు గురువుల గారి పనులు. కాబట్టి అలాంటి వారిని ప్రేమించాలి, అలాంటి ప్రదేశాలకు మనము పోవాలి. వ్యాపార స్థలము, అందుకు మానవుడు ఇంటి పని వృత్తిని ముగించుకొని ప్రపంచ పనులకు దూరమయ్యి మసీదుకు వెళ్ళాలి. ఎక్కడైనా పరిణామము జపించుతూ ఉండవచ్చును. ఒక సందర్భములో ఒక వ్యక్తి సహాబీ మన అందరి దివ్య ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళి ఇలా ప్రశ్నించాడు, ఓ ప్రవక్త, ప్రపంచములో కల్లా సురక్షితమైనది అతి మంచి ప్రదేశము ఏది? ఆ మహానుభావుడు ఇలా చెప్పాడు, అయ్యా, అది మసీదు మాత్రమే. అన్నిటికన్నా చెడ్డ ప్రదేశము వాణిజ్య ప్రదేశము. అందుకే మానవుడు ప్రార్థన వేళల్లో మరి తీరుకున్నప్పుడల్లా మసీదులో గడపవలెను. వాణిజ్య ప్రదేశాలలో అవసరము తీరిన తరువాత వేచి ఉండరాదు. ప్రార్థన మందిరము మసీదులలో మానవుడు తన సృష్టికర్త ప్రభువును తలుచుకుంటూ సమయము గడపాలి. సుబ్హానల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అని జ్ఞానము చేస్తూ ఉండాలి. పవిత్ర ఖురాను గ్రంథము చదువుతూ గడపాలి. మసీదులలో చెడు పనులు చేయరాదని ధర్మ గ్రంథాలు చాలా బోధిస్తున్నాయి. కాబట్టి అందులోని ఒక హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హితబోధన చేయు విషయము. రవా ముస్లిమున్ అన్ అనస్ రజియల్లాహు తాలా అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ قال للأعرابي الذي بال في المسجد إن هذه المساجد لا تصلح لشيء من هذا البول والقدر إنما هي لذكر الله تعالى والصلاة وقراءة القرآن. అనస్ రజియల్లాహు తాలా అన్హు గారు ప్రజలందరికీ ఇలా చెప్పి వారిని మేలుకొల్పారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దీవెన ఆయనపై కలుగాక ఆయన ఒక పల్లెటూరి వానికి ఇలా చెప్పెను, ఈ అల్లాహ్ గృహాలు పవిత్రమైన ప్రదేశాలు, మలమూత్ర విసర్జనలు చేయరాదు. ఇక్కడ మంచి పనులే చేయాలి. కేవలం అల్లాహుతాలాను తలుసుకొనుటకు మరియు నమాజు చేయుటకు, ఖురాన్ షరీఫ్ చదువుటకే ఇవి ప్రత్యేకించబడ్డాయి. మస్జిదులో కూర్చుండు వ్యక్తి ఏతికాఫ్ సంకల్పం చేసినట్లు మస్జిదులో తప్పిపోయిన వస్తువు గురించి ప్రకటించడము లేక అమ్మడము కొనడము తగనివి. అందుకు హదీసు ఇలా కలదు, మన్ సమిఅ రజులన్ యన్షుదు ضالة ఫిల్ మస్జిది ఫల్యకుల్ లా రద్దహల్లాహు అలైక ఫఇన్నల్ మసాజిద లం తుబ్న లిహాదా. ఎవడైనా తన తప్పిపోయిన జంతువును, శకటాన్ని, బండిని గురించి మసీదులో ప్రకటించిన ఆ ప్రకటన వినువారు ఆ జంతువు కానీ ఆ వస్తువు కానీ వారికి లభ్యము కారాదు అని
తప్పిపోయిన విషయాల ప్రకటన విని చేయనప్పుడు మసీదులో ఇలా చెప్పాలి. కావున వాణిజ్య ప్రకటనలు మసీదులలో చేయరాదని, మసీదు పవిత్ర ప్రదేశము, గొప్ప పవిత్ర కార్యాలు మాత్రమే మసీదుల్లో నెరవేర్చాలి. ఇమాం ముస్లిం రహిమహుల్లాహ్ గారు ప్రకటించిన హదీసు హజరత్ అనస్ రజియల్లాహు తాలా అన్హు గారు తెలిపినది. దివ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఒక పల్లెటూరి మొరటు మసీదులో మలమూత్రం విసర్జించినప్పుడు ఆయనకు చెప్పినది విన్నారు కదా. కాబట్టి మనం ఇలాంటి పనులకు పాల్పడకూడదు, ఇలాంటి పనులు మనం చేయరాదు. నమాజులకు ముందు అజాన్ ప్రభావం లేక అనేక హదీసుల ద్వారా ప్రకటించబడింది. అజానులోనూ తొలి సఫ్లో నమాజు చేయు వ్యక్తి చాలా పుణ్యాత్ముడు, మంచి పనులు చేసినవాడు. ఈ విషయం సహీ బుఖారీ షరీఫ్లో, ముస్లిం షరీఫ్లో వివరించబడ్డ హదీసుల ద్వారా తెలుస్తున్నది. అలాగే మరొక హదీసు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు గారు మన ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ప్రకటించబడ్డ హదీసు, ఫరజు నమాజు కొరకు అజాన్ ఇవ్వు సమయంలో శైతాను దెయ్యము పిత్తుకుంటూ పరుగు తీసెను. ఈ సమయములో వాడు అజాను వినడు, అజానుతో భయపడి ఉరుకుతాడు. అజాను ఇవ్వు భాగ్యవంతులకు మరొక ఘనత ఏమిటంటే, ప్రళయము రోజున అజాను ఇవ్వు మహానుభావుడు తలతో కూడిన మెడలు పొడగ్గా ఉండును, అందరికన్నా ఎత్తుగా ఆ రోజు కనపడెను. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు గారు ఇలా ప్రకటించారు, నేను దివ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర వినిన హదీసు ఇలాగున్నది. లా యస్మహు మదా సౌతిల్ ముఅజ్జిని జిన్ను వలా ఇన్సున్ వలా షై ఇల్లా షహిద లహు యౌమల్ ఖియామహ్. రవాహు అల్ ఇమాముల్ బుఖారీ వ ముస్లిమున్ రహిమహుమల్లాహ్ ఫీ సహీహైహిమా. ముఅజ్జిన్ ధ్వని విన్న మానవుడు, జిన్ను మరింక ఎవరైనా కానీ ప్రళయము రోజున సాక్షి చెప్పును. అందుకు సహోదర, మనం ఎక్కడికి పోయినా కానీ, ఏ కొండలో ఏ లోయలో మనకు నమాజు చేయు భాగ్యము కలిగినప్పుడు అంతకుముందు మనం అజా ఇవ్వాలి, ఇకామత్ చెప్పాలి. ఆ నమాజ్ చేసుకుంటే చాలా భాగ్యాలు, మహా మంచి పనులు జరుగును. అందుకు మనం ఎప్పుడూ వేచి ఉండాలి, ఇలాంటి పనులు మనం చేస్తూ ఉండాలి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనకు మంచి పనులు చేయుటకు మనకు తోడ్పడాలి. చెడు పనులకు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనల్ని దూరంగా ఉంచాలి. ఆమీన్ యా రబ్బ్.